ఇక గుల్జార్ హౌస్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. లోతైన విచారణ జరపాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. సీఎం ఆదేశంతో కాసేపట్లో దర్యాప్తు బృందం ఘటనా స్థలానికి వెళ్లనుంది. ప్రమాద కారణాలను తెలుసుకోనుంది. గుల్జార్ హౌస్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. లోతైన విచారణ జరపాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. సీఎం ఆదేశంతో కాసేపట్లో దర్యాప్తు బృందం ఘటనా స్థలానికి వెళ్లనుంది. ప్రమాద కారణాలను తెలుసుకోనుంది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం గుల్జార్ హౌస్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? దుర్గా, అయితే నిన్న జరిగినటువంటి గుల్జార్ హౌస్ ఏదైతే ఓల్డ్ సిటీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం పైన ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి అయితే నిన్న ఇంకా అగ్ని ప్రమాదం పైన అయితే ఆదేశాలు జారీ చేశారు. లోతైన విచారణ జరపాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. నిన్న ప్రాథమికంగా విచారణతో అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే అయితే ప్రమాదం జరిగినట్టుగా అయితే అదైతే అక్కడ ఈ యొక్క జిహెచ్ఎంసీ అధికారులు కానీ అక్కడ ఒక ప్రాథమిక విచారణకు వచ్చారు. కానీ అది అంత ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? 17 మంది చనిపోవడం అంటే బాధాకరమైన విషయం, చాలా బాధాకరం, దురదృష్టమైన సంఘటన కూడా సీఎం తెలపడం చేత ఈ రోజు విచారణ కమిటీ ఒకటి అక్కడ వెళ్ళనుంది. ఆ యొక్క టోటల్ బిల్డింగ్ ని ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ఏ విధంగా సంభవించింది, అక్కడ స్థానికులతో కూడా అడిగి తెలుసుకోబోతున్నారు. అక్కడ బిల్డింగ్ మొత్తం పరిసరాలను కూడా పరిశీలిస్తారు. మొదటి 2వ అంతస్తును కూడా పరిశీలిస్తారు. అయితే ఇంత పెద్ద దుర్ఘటన జరగడానికి కారణం ఏంటి? ఒకవేళ ఈ యొక్క ఫైర్ సిబ్బంది సమయానికి స్పందించడం వలన ఇంకా ప్రమాదం కూడా తప్పిందని కూడా సీఎం చెప్పడం జరిగింది. అయితే 40 మందిని అక్కడి నుంచి ల్యాడర్ల వలన 40 మందిని కాపాడే వలన ఇంకా కొంతమంది క్షతగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి వారికి మెరుగైన వైద్యం అందించారంటూ కూడా తెలిపాడు. ఎవరైతే ఈ ప్రమాదంలో ఎవరైతే దురదృష్టవశాత్తు మరణించారో వారికి ప్రభుత్వం తరపు నుండి 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. మరి కాసేపట్లో అక్కడ విచారణ బృందం కూడా సంఘటన స్థలానికి వెళ్ళనుంది. ఆ యొక్క విచారణ బృందం మొత్తం రోజులకు అబ్జర్వ్ చేసి